గడిచిన 3-4 వారాల నుంచి పిల్లలలో విపరీతమైన జ్వరాలు, దగ్గుతో కూడిన జ్వరము వస్తున్నవి. అది H3N2 అనే వైరస్గా గుర్తించబడింది. అంటే ఇది ఇన్ఫ్లుయెంజా లేదా దాన్ని ఫ్లూ అంటాము. మనకు 2009లో H1N1 అని స్వైన్ ఫ్లూ ఇన్ఫ్లుయెంజా మనకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో పాండమిక్ వచ్చింది. అప్పుడు ఎంతోమంది చనిపోయారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా మనకు అప్పుడప్పుడు ఫ్లూ వస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడొచ్చినా చలికాలంలో అంటే డిసెంబరు, జనవరిలో వస్తుంది. ఈసారి ఈ ఫిబ్రవరి మార్చిలో రావడం అనేది దాదాపు మన జంట తెలుగు రాష్ట్రాలల్లో ఏ హాస్పిటల్లో పోయినా పిల్లల హాస్పిటల్లో విపరీతమైన జ్వరాలు, బెడ్స్ కూడా దొరకట్లేదు. దీన్ని ఇన్ఫ్లుయెంజా ఏ అంటాం. ఇన్ఫ్లుయెంజా ఏలో మనకు ఇన్ఫ్లుయెంజా ఏ ఉంటుంది, ఇన్ఫ్లుయెంజా బి ఉంటుంది, ఇన్ఫ్లుయెంజా సి ఉంటుంది, ఇన్ఫ్లుయెంజా డి ఉంటుంది. కానీ మనకు పిల్లలలో వచ్చే ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెంజా ఏలోనే. H1N1 అదే, అండ్ H3N2 కూడా అదే. ఇవన్నీ కూడా వేరియంట్, అంటే వైరస్ వేరియంట్ మారటం వల్ల మనకు ఈ ఫ్లూ వస్తుంటాయి. అయితే దీని లక్షణాలు ఎలా ఉంటాయి, సిమ్టమ్స్ అంటాం దాన్ని. మనకు మొదటి రోజు జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు దగ్గుతో కూడినప్పుడు గొంతు నొప్పి ఉన్నప్పుడు ఆ దగ్గు ఉదయానికి సాయంత్రానికి నెక్స్ట్ డేకు పెరిగిపోవటము, పొడి దగ్గు, ఆ తర్వాత ముక్కు దిబ్బ, కొందరికి చాలా హై ఫీవర్ అంటాం, హైపర్పారెక్సియా అంటాం, 102, 103, 104 కూడా వస్తుంది. అయితే ఫారెన్హీట్ ఇది కొందరు పిల్లలలో 6 నెలల నుంచి 6 సంవత్సరాల ఉన్న పిల్లలకు ఈ 102 దాటిందంటే ఫిబ్రైల్ సిజర్స్ అంటాం. దాన్ని ఫిట్స్ అంటాం. పిల్లలలో వచ్చే జ్వరంతో వచ్చే మూర్ఛలు. అది కూడా కొందరికి ఈ జ్వరం ద్వారా రావచ్చు. అంటే ఇది రావచ్చు, అది రావచ్చు. దీనిని ఎలా అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. అంటే ఒకరి నుంచి వైరస్ ఇంకొకరికి వచ్చినప్పుడు దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ముఖ్యంగా పిల్లలలో ఎంత వయసు తక్కువ ఉండి, ఎంత రోగనిరోధక శక్తి తక్కువ ఉంటే వాళ్ళకి అంత తొందరలో వస్తుంది. 12 గంటల నుంచి 24 గంటలు, 2 రోజులు, 48 అవర్స్, 3 డేస్, 4 డేస్ కూడా పట్టవచ్చు. వీళ్ళు స్కూల్లో ముఖ్యంగా స్కూల్కి పోయినప్పుడు కిండర్ గార్డెన్ కానీ, లేక ప్రైమరీ స్కూల్ కానీ, సెకండరీ స్కూల్ కానీ, ఇది హై ఇన్ఫెక్టివిటీ ఉంటుంది. అంటే ఒకరికి వచ్చిందంటే ఆ క్లాస్ రూమ్లో అందరికీ వస్తుంది. అయితే ఎవరికి ప్రొటెక్షన్ వస్తుందంటే ఎవరికైతే రోగనిరోధక శక్తి ఎక్కువ ఉందో, ఎవరికైతే వ్యాక్సిన్స్ తీసుకున్నారో వాళ్లకు రాకపోవచ్చు. ఇది ఇంక్యుబేషన్ పీరియడ్ వేరియేషన్ 12 అవర్స్ టు 2 to 3 డేస్. అయితే ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తుంది అంటే డ్రాప్లెట్, అంటే ఎయిర్ తగ్గినప్పుడు మనకు ఒకరి నుంచి ఒకరికి డ్రాప్లెట్ వస్తుంది. అలాగే సీక్రిషన్స్, ముక్కు నుంచి కారవచ్చు, లేక దగ్గుతోటి కావచ్చు, తెమ్మడతోటి కావచ్చు, వాడిన టవల్స్ కానీ, స్పూన్స్ కానీ, ప్లేట్ కానీ, బెడ్ కానీ ఒక దగ్గర ఉన్నప్పుడు సిబ్లింగ్స్కు తొందరగా ఇంట్లో కూడా పిల్లలకు వస్తుంది. దీన్ని ఎంత ఆలస్యంగా కనుక హాస్పిటల్కి పోతే అన్ని ప్రమాదాలు. అంటే కొంతమంది పిల్లలలో తొందర ప్రమాదానికి గురవుతారు. ఎవరు వాళ్ళు అంటే కోమార్బిడిటీ ఉన్న పిల్లలు. కోమార్బిడిటీ అంటే వాళ్లకు ఇంకా వేరే వ్యాధులు ఉండటం వల్ల, పుట్టుకతోటే బరువు తక్కువ ఉన్న పిల్లలు కావచ్చు, లేదా కంజెంటల్ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు కావచ్చు, ఇంకేమైనా వ్యాధి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కావచ్చు, షుగర్, పిల్లల్లో కూడా షుగర్ ఉంటుంది కదా, లేక లివర్ డిసీజు, కిడ్నీ డిసీజు, ఏదైనా కోమార్బిడిటీ అంటే ఒక వేరే వ్యాధులు ఉండటం వల్ల వాళ్ళ రోగనిరోధక శక్తి తక్కువ ఉండి వాళ్లకు లక్షణాలు తొందరగా పోతాయి. దీంట్లో ఆలస్యం చేయడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి? ముఖ్యంగా పిల్లలకు జలుబు, దగ్గు, ఆయాసం ఇదని వచ్చినప్పుడు కొందరికి వాంతులు, విరేచనాలతో కూడా వస్తుంటాయి. ఏదొచ్చినా అది శరీరంలో నీరు తగ్గిపోతుంది. జ్వరం వచ్చినప్పుడు నీరు తగ్గినప్పుడు డిహైడ్రేషన్ అంటాము. ఆ డిహైడ్రేషన్ అయినప్పుడు సోడియం, పొటాషియం లెవెల్స్ తగ్గిపోతాయి. సోడియం 135 to 155 మిల్లీ ఈక్వలెంట్స్ ఉండాలి. తగ్గితే హైపర్నట్రీమియా అంటాము. 155 కంటే ఎక్కువ ఉంటే హైపర్నట్రీమియా అంటాము.
తగ్గినా పెరిగినా వాళ్ళకు కూడా ఫిట్స్ వస్తుంటాయి. డిహైడ్రేషన్ ఉండటం వల్ల పొటాషియం 3.5 to 5 మిల్లీ ఈక్వలెంట్స్ ఉండాలి. అదే పొటాషియం తగ్గినందుకు వాళ్ళకు మొబిలిటీ అంటే మన పేగుల కదలిక తగ్గిపోతుంది, కడుపు ఉబ్బుతుంది. అదే పొటాషియం కనుక పెరిగిపోయిందనుకో హార్ట్ బీట్ని ఆపేస్తుంది. కాబట్టి ఇవి చాలా మైనర్. అలాగే నీరు తక్కువనప్పుడు క్రియాటినిన్ 0.3 to 4 ఆర్ 1 మిల్లీగ్రామ్ కంటే తక్కువ ఉండాలి. ఆ క్రియాటినిన్ పెరిగిందంటే కిడ్నీ ఫంక్షన్స్ చెడిపోతాయి. ఇవి కేవలం మనకు జ్వరంతో వచ్చే డిహైడ్రేషన్తో వచ్చే ప్రమాదాలు. ఇక వ్యాధితో వచ్చే ప్రమాదాలు ఏంటి? దగ్గు వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఆయాసం వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఆక్సిజన్ తగ్గుతుంది. ఆక్సిజన్ తగ్గినప్పుడు ఏమొస్తుంది? అవయవాలకు ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఊపిరితిత్తులలో న్యూమోనియా రావచ్చు. న్యూమోనియా వస్తే న్యూమోనియా లక్షణాలు మనకు ఊపిరితిత్తులు పనిచేయవు. దానివల్ల న్యూమోనియాలో 2 లంగ్స్ చెడిపోవచ్చు, 1 లంగ్ చెడిపోవచ్చు, లేదా 1 లోపు చెడిపోవచ్చు. ఏదొచ్చినా కూడా న్యూమోనియాతోటి వాళ్ళు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ చూడాలి, సాచురేషన్ అవసరం వస్తే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రమాదానికి గురి కాకుండా ఉంటారు. ట్రీట్మెంట్ ఏంటిదంటే జ్వరాన్ని తగ్గించేందుకు రెక్టల్ పీసీఎం అంటాము, లేకపోతే ఇంజెక్టబుల్ పారాసిటమాలు, సిరప్, ట్యాబ్లెట్ ఏదైనా తీసుకోవచ్చు. రెండవది దగ్గు తగ్గించేందుకు ఒకవేళ ఆక్సిజన్ తోటి సాచురేషన్ మెయింటైన్ అయితే ఆక్సిజన్తో పెడతాము, లేదా ఎయిర్వో లేక సిపాప్ని పెడతాము. ఇంకా అవసరం వస్తే వెంటిలేటర్ కూడా పెడతాము. అయితే మనకు ఓసెల్టోమావిర్ అని ఫ్లూవిర్ అనే సిరప్ దొరుకుతుంది. ఇది జనరల్గా వైరస్కు చాలా తక్కువ మందులు దొరుకుతాయి. ఈ వైరస్ మందులతోటి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలి. ట్రీట్మెంట్ కనీసం 5 రోజులు తప్పనిసరిగా వాడాలి. ఒకవేళ మనం బ్లడ్ కల్చర్స్ కానీ వాళ్ళ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తే మనం ఇంకా ఎక్కువ రోజులు కూడా యాంటీబయాటిక్ కూడా వాడాలి. సరే, దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ వ్యాధి రాకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ వయసు వారికి వస్తుంది అంటే 6 నెలల నుంచి 100 సంవత్సరాల వరకు ఈ వ్యాధి రావచ్చు. 6 నెలల వరకు ఎందుకు రాదు? తల్లిపాలతోటి 6 నెలలు ఇస్తాం కాబట్టి తల్లిపాలతోటి మనకు ఎక్కువ ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పిల్లలకు రాదు. తర్వాత ఈ సీనియర్ సిటిజన్స్ అనుకోండి, లేకపోతే 60-70 దాటిన వాళ్ళు అనుకోండి, పిల్లలు ఒకటే వయస్సు, ఒకటే లక్షణాలు, వాళ్లకు రోగనిరోధక శక్తి తగ్గుతుంది, వీళ్ళకు రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి ఇటు పిల్లల ప్రమాదం, అటు పెద్దల ప్రమాదం. లక్షణాలు కూడా దాదాపు పిల్లలకే ఉంటాయి, పెద్దలకు కూడా అవి ఉంటాయి. దీన్ని 6వ నెలప్పుడు మనకు 6 నెలలు పూర్తి కాగానే అంటే 180 రోజులు పూర్తి కాగానే వ్యాక్సిన్ ఇస్తాం. మనకు ఫస్ట్ వ్యాక్సిన్ ఫ్లూది 6వ నెల, 7వ నెల 2 సార్లు ఇవ్వాలి. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి ఇచ్చుకుంటూ పోవాలి. అది వయస్సు పెరుగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా పిల్లలకు ఎవరికైతే కోమార్బిడిటీ వేరే వ్యాధులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా 60 దాటిన వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటే ఈ ప్రమాదానికి గురికారు. ఇంకోటి గుంపులుగా ఉన్నప్పుడు క్రౌడెడ్ ప్లేస్లో పోకూడదు. అంటే ముఖ్యంగా ప్రయాణంలో కానీ, పార్కులు కానీ, లేక ఫంక్షన్స్ కానీ, లేకపోతే స్కూల్లో ఉన్నప్పుడు ఈ వ్యాధి ఉందన్నప్పుడు పోకూడదు. ఇంకా పోవాలని తప్పని అనుకుంటే మనకు కోవిడ్ నేర్పిన గుణపాఠం ఏంటంటే 3: ఒకటి మాస్కు, చేతి శుభ్రత, సోషల్ డిస్టెన్స్. ఇవి కనుక పాటిస్తే ఏ వ్యాధి అయినా ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి మనం ఆపుకోవచ్చు. మిగతా విషయాలేమి? ఆహారం, పోషకాహారం, పరిశుభ్రత, పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన ఆహారం. పిల్లలలో స్కూలుకు పోయే పిల్లలు కనీసము రోజుకు 8 గంటలు నిద్రపోవాలి, 8 అవర్స్ పడుకోవాలి. అలాగే కొంచెం ఎక్సర్సైజ్ అంటే ఆటలు ఆడిపియాలి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఇటు వ్యాక్సినేషన్లు, పోషకాహారము, పరిశుభ్రత, ఎక్సర్సైజు, స్లీపు, తర్వాత క్రౌడెడ్ ప్లేస్లో పోకుండా మనం మాస్కు, చేతి పరిశుభ్రత ఉంటే
ఈ వ్యాధి నుంచి భయపడవలసిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా సిబ్లింగ్స్కు ఇప్పుడు స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళకు కూడా వస్తారు. కాబట్టి ఆడ ఆలస్యం చేసి తల్లిదండ్రులకు ఇచ్చే సలహా ఏంటంటే ఆలస్యం చేసి సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని చికిత్స మొదలు పెడితే ప్రమాదానికి గురికారు. భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి తల్లిదండ్రులు భయపడవలసిన అవసరం లేదు. ఇది ఇప్పుడు ప్రస్తుతం మనకు హాస్పిటల్స్లో ఉన్నది స్వైన్ ఫ్లూ. ఆ స్వైన్ ఫ్లూ ఉన్నప్పుడు కూడా ఒక చైల్డ్ని కనుక అడ్మిషన్ చేయనప్పుడు ఇంకో చైల్డ్ని తీసుకురాకండి, వాళ్ళకు కూడా ఈ వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోండి, భయపడవలసిన అవసరం లేదు. Like and subscribe Eagle Health and Beauty.